మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనము చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎడాలి సెలయేర్ల ద్వారా ఆగస్టు 9వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన దేవా ఈ శుభ సందేశముల ద్వారా వినుచున్న వారితో మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మీయ అక్కర కొలది పురికొల్పుము, ధైర్యపరచుమని విశ్వాసము కర్తను కొనసాగించి యేసు వైపు చూసుచు ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుటకు కావలసిన కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడారిలో సెలయేర్లు, ఆగస్టు 9వ తేదీ. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. కీర్తనలు 84వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్న వాళ్లకు ఓదార్పు కలగదు. మనం అట్టడుకు వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం ఓదార్పును మనం పొందగలం. అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలము. మన ఆత్మలపై చీకటి కమ్ముకోవటం అవసరమే. ఇలా రాత్రి అయినప్పుడు, ఆకులు ముడుచుకున్నప్పుడు, పూరేకుల్లో సూర్యకాంతి తలతలలేమీ లేనప్పుడు లోటు మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషారు బిందువులు కురుస్తాయి. ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి. శోకపు లోయలో, బాధల దారిలో వెళ్తుంటే దేవుని ఓదార్పు తోడై నన్నెత్తి పట్టింది. భూమికి కావాలి సూర్యకాంతి, మేఘాలు, జాడలు. మనకి కావాలి వెలుగు, నీడలు. అందుకే కొలిమిలో తప్పనిసరిగా కాలాలి. కష్టాల గుండా నడుస్తుంటే నడిపించే చెయ్యి మనకి ఆదరణ. ఆయన పంపే శోకాలు, వేదనలు, కృపలో ఆయన నేర్పే పాఠాలు. ఈ కలుపు తీతకి బెదిరిపోకు, ఇది మన మేలికేనని రైతుకు తెలుసని మర్చిపోకు. నీవు ఫలితం అప్పుడు నూరంతలు. శ్రమల అవసరం, వాటికో ప్రయోజనం ఉంది. చీకటిలో శబ్దం విను, ముందు ముందు నీకంతా అర్థమవుతుంది. చీకటి లోయలో, వెలుగు నీడలో దేవుడే తోడు. రాత్రి పాటలు పాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.